బ్రో ఇదిగో ధనవంతతో 1v1 ఆడతానని చెప్పేసి మాట్లాడావు కదా బ్రో. అవును. కొట్టేస్తావు బ్రో మరి? కొట్టేస్తా బ్రో. ఒకవేళ ఓడిపోతే? ఆడతా బ్రో. ఒకవేళ కొట్టలేకపోతే ఏంటి బ్రో? ఓడిపోతే? నేను కొట్టేస్తా బ్రో. బ్రో అక్కడ ఉంది ధనుడైన ఒకటి, అర్థమవుతుందా? ఏం చేద్దామంటావు మరి? బ్రో ఎవరైతే నాకేంటి బ్రో. నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పొచ్చకి అని చెప్పి అమ్మేస్తాను. మూసుకొని ముందు చింత పడుకో. సరే బ్రో, ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నావు కదా, ఒకవేళ నువ్వు గనుక ఓడిపోతే ఛాలెంజ్ ఏంటి చెప్పు. ఇప్పుడు ఛాలెంజ్ ఓడిపోతే ఏం చేస్తావు అని అడగకుండా ఒకవేళ ఓడిపోతే ఛాలెంజ్ ఏంటి చెప్పని అడుగుతున్నాడు ఏంటి? మనడు ఏదో కన్ఫ్యూజ్ అయినట్టుగా ఉన్నాడు. ఓకే, మనమైతే క్లారిటీలో ఉన్నాం అనమాట. ఏంటంటే సో ఇతనితో వర్సెస్ ఆడాలని. సో ఇతను వచ్చేసి ఇండియాలో టాప్ 10లో అయితే ఉన్నాడు అనమాట, M4A1లో. మన తెలుగు ప్రకారం అయితే మాత్రం టాప్ 1 అనమాట. మన తెలుగులో టాప్ 1 M4A1 ప్లేయర్. స్టార్టింగ్లో అయితే చూస్తారు కదా, సో ఇతనైతే మనతో ఛాలెంజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఓన్లీ M4A1 ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అతనితో అయితే. సో చాలా మంది వస్తున్నారు. రీసెంట్గా మనమైతే పెట్టాం కదా ఇండియాలో టాప్ ప్లేయర్స్తో వర్సెస్ అనేసి మన తెలుగు వాళ్ళతోని. ఇంకా రిమైనింగ్ మిగిలిన ప్లేయర్స్ కూడా వస్తున్నారనమాట మనతో వర్సెస్ ఆడడానికి. మీలో కూడా ఎవరైనా రావచ్చు, ఖచ్చితంగా మీలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. అలా అయితే నేను ఆడగలను. లైక్ మీరు గ్రాండ్ మాస్టర్లో టాప్ ప్లేయర్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఏదో ఒక స్పెషాలిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా నేనైతే ఆడతాను మీతో. ఓకేనా? సో గైస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే M4A1 తీసుకొని మనం రెడీగా ఉన్నాడు, రెడీగా. ఓకే, బయటికి ఓహో ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాడు అనమాట. సో మనం వచ్చేసి కొంచెం మూమెంట్ ఇచ్చేసి కొడదాం అనుకుంటున్నాను. ఓపెన్ ఛాలెంజ్, ఓన్లీ ఓపెన్ ఛాలెంజ్, అసలు ఆగట్లేదు. బట్ కొడదామనే టైంలో బాగానే తప్పించుకుంటున్నాడు. ఓకే ఓకే ఓకే, మనల్ని అయితే మాత్రం కొట్టడానికి చాలా మంచిగా ప్లాన్ అయితే వేస్తున్నాడు అనమాట. ఓపెన్లోకి వస్తా, అదిగోండి ఓపెన్లోకి వచ్చి కొడుతున్నాడు. ఓ మిస్, ఓహో ఈ సైడ్ నుంచి వస్తున్నాడు. ఓహో ఓహో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. నో 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 వాల్ పడలేదు అక్కడ. సో గన్ ఎక్స్చేంజ్ చేసుకుని ఫాస్ట్గా వచ్చామన్నమాట. ఓకే లైట్గా పడింది. సో ఈసారి అయితే మిస్ చేయకూడదు. ఇదిగో అయిపోయింది, అంతే. నిలబడాడితే అలానే ఉంటుంది. ఇంకొంచెం కొట్టాలన్నమాట. సో 90 అయితే కొట్టాము. ఇంకొక బుల్లెట్ ఇంకా కొడుతున్నాడు మనడు. బయటికి వచ్చాడు. ఇంకొకసారి రా బ్రో, రా 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 లెఫ్ట్ వచ్చాడు. ఆహా బాన్ ఫైరా, వీళ్ళకి బాన్ ఫైర్ ఎలా వస్తుంది అబ్బా, నాకు అర్థం కావట్లేదు. ఏమైనా పెట్టుకోలేమో. ఓకే నేను పెట్టుకోలేదు, అంటే కటానా పెట్టుకున్నా కదా. సో దాని ఏదో లోడౌట్స్ ఇది అంటారు, అదే అనుకుంటా. ఓకే ఏదో ఒకటి. మనోడైతే బయటికి రావాలి మిత్రమా. వచ్చాడు మనోడు, ఫుల్గా హీల్ అయినట్టుగా ఉన్నాడు. బట్ మనం వదిలిపెట్టద్దు. నో 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 నో. ఓకే మనకైతే ఇంకా 50 HP అవుతుంది. కొంచెం కొట్టేస్తే అయిపోతామేమో. సో కొంచెం లైట్గా హీల్ చేసుకుందాం అండి. హీల్ చేసుకున్నాక వెళ్దాం. M4A1 టాప్ అంటే మరి మామూలుగా ఆడ్డు, కొంచెం అవగాహన రావాలి. వన్స్ మనకి సెట్ అయితే ఆ తర్వాత నుంచి మనల్ని ఆపేది లేదనమాట ఎవరు. సో వన్స్ మనకి బాగా తెలియాలి అతని మూమెంట్ ఎలా ఉంది, గేమ్ ఎలా ఉంది అనేది. వన్స్ అది తెలిస్తే అయిపోద్ది. ఓకే ఫస్ట్ రౌండ్లో అయితే చూసాం, ఇంకొక రౌండ్లో కూడా మనం చూడాల్సి ఉంటుంది. అప్పటికి మనకు ఒక మంచి అవగాహన వస్తుంది కదా, అప్పుడు మంచిగా సెట్ చేసుకొని అప్పుడు గట్టిగా ఆడచ్చు అనమాట. వచ్చేస్తున్నా. ఓకే మనడైతే ఓపెన్ నుంచి కొడుతున్నాడు అనమాట. బట్ ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు నాకైతే. వన్స్ ఛాన్స్ దొరకాలి. ఓకే ఛాన్స్ ఇవ్వకుండా నిలబడుతూ వెయిట్ చేస్తూ ఆడుతున్నాడు. సో మనమైతే అటాక్ చేస్తున్నాం. సో తనైతే డిఫెండ్ చేస్తున్నాడు అనమాట ఈసారి. ఓకే నో టైమింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. బట్ మనకి టైమింగ్ దొరికేసింది. పూర్తిగా డ్యామేజ్ ఇచ్చాం. ఒక హెడ్ అయితే పడింది, పూర్తిగా డ్యామేజ్ పడింది. హీల్ చేసుకుంటున్నాడు. ఓకే హీల్ చేసుకో బ్రో, కంప్లీట్గా పూర్తిగా హీల్ చేసుకో. వన్స్ బయటికి రా, అప్పుడు కొడతా. బయటికి రావాలి. ఇంకా హీలింగ్ కావాలేదా? అరే యార్ ఇతనికి ఇది ఉందబ్బా బాన్ ఫైర్. సో మనకి లేదు. సర్లే ఏం కాదు, కొట్టేద్దాం. ఈసారి వదిలిపెట్టద్దు. ఓహో వెయిట్ చేస్తున్నాడు గైస్. మనం ఏమాత్రం దొరికితే హెడ్ లాగేస్తాడేమో, రెడీగా ఉన్నాడు. అసలుకే M4A1లోని బాగా నైపుణ్యం పొందినవాడు. ఓ నో 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 అలా ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వకూడదబ్బా. నేనేంటి ఓవర్ కాన్ఫిడెన్స్గా నో 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 ఓహో అయిపోయింది. సో ఒక హెడ్ పడింది, లేకపోతే ఇంకా నేను అయిపోయిండేవాడిని. కొంచెం HP మాత్రం ఉంది చూసారా. సో ఓకే 2 రౌండ్స్ అనమాట. ఇప్పుడు నాకు కొంచెం అర్థమైంది. ఇప్పుడైతే మనం మంచిగా మేనేజ్ చేయొచ్చు. లాగేస్తున్నాడు, అమ్మ బాబోయ్. మనం బయటకు వస్తే లాగేద్దామని చూస్తున్నాడు చూడండి. ఓహో ఎదురుగా ఉన్నాడు గైస్, ఎదురుగా. వెయిట్ చేస్తున్నాడు. ఓపెన్లోకి వచ్చి వెయిట్ చేస్తున్నాడు. బట్ మనం ఛాన్స్ అయితే అస్సలు ఇవ్వట్లేదు అనమాట. సో మనం అటాక్ చేస్తూ బాగా డిఫెండ్ కూడా చేస్తున్నాము. సో అతను కొట్టే టైంలో. ఓకే ఓ నో 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 ఎలా పడిపోయింది, అమ్మ బాబోయ్. హెల్మెట్ సగానికి సగం ఎగిరిపోయింది. సో 90 డ్యామేజ్ ఇచ్చినట్టుగా ఉన్నాడు మనలానే. ఓకే సో మనమైతే పూర్తిగా హీల్ చేసుకుందాం. ఓకే డన్. ఒకసారి హెల్మెట్ కూడా రిపేర్ చేసేసాం. డన్ గైస్, ఇప్పుడు మన టైం వచ్చింది. ఇప్పుడు చూపిద్దాం, డైరెక్ట్గా అటాక్ చేద్దాం. ఓకే సో తను కొట్టే టైంలో మనం డిఫెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అటాక్ చేయాలి. రావాలి బ్రో, బయటికి రావాలి. ఆహా ఎటు సైడ్ ఉన్నాడు? ఇటే కదా ఉన్నాడు.
ఓకే, అటు ఇటు ఇటు అటు తిరిగేస్తున్నాడు పూర్తిగా. ఎక్కడ తిరిగినా వదిలిపెట్టను, ఎక్కడ తిరిగినా వదిలిపెట్టే ఛాన్స్ లేదు. ఇదిగో ఒరే పైన నోటిఫికేషన్, ఏంట్రా ఇవి, ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తాయి మధ్యలో. ఓకే, సో మనమైతే డైరెక్ట్గా అటాక్ అయితే వెళ్ళిపోదాం. అటాక్ అటాక్ ఓన్లీ అటాక్ 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 అటాక్. నో 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 నో, ఏంట్రా అది, చిచ్చి చిచ్చి చిచ్చి. అలా ఎవరైనా నిలబడి ఆడతారా? అయిపోయి ఉండేవాడిని, జస్ట్ మిస్. ఎందుకు ఈ రౌండ్ కన్ఫ్యూజన్లో ఉన్నాను అబ్బా, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. అలా అలా వద్దు, అలా వద్దు, అలా వద్దు, కన్ఫ్యూజన్లే ఉండకూడదు. ఎందుకురా షీట్ యార్, ఒక రౌండ్ అయితే ఓడిపోయాం. బట్ కొట్టింది M4A1 ప్లేయర్, మరి మామూలుగా ఉండదన్నమాట. ఓకే, ఇప్పుడైతే కొంచెం క్లారిటీ అయితే వచ్చింది తను ఎలా ఆడుతున్నాడో తెలుసా. సో వెయిట్ చేస్తూ ఆడుతున్నాడు అనమాట. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, అలానే ఆడుతున్నాడు, ఎక్కడ గేమ్ ప్లే అయితే చేంజ్ లేదు. సో ఇదే మనకు అడ్వాంటేజ్ అనమాట. ఈ టైంలో మనం చూసుకుంటూ ఆడాలి. బట్ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం బయటకు వస్తే కొట్టేసేలా ఉన్నాడు. బట్ మనం బయటికి రాకుండా తన్నే బయటకు వచ్చేలా చేయాలి. ఇప్పుడు తనని బయటకు వచ్చేలా చేయాలి. జస్ట్ మిస్ కొట్టేసి ఉండేవాడు. ఓకే, ఇక్కడే తిరుగుతున్నాడు గైజ్, ఇక్కడే తిరుగుతున్నాడు. సో అటు సైడ్ అయితే ఉన్నాడు వాల్ వేసుకొని. ఓ చూడండి, రెడీగా ఉన్నాడు చూసారా మనం బయటికి వెళ్తే కొట్టేయడానికి. ఓకే, మనమైతే అటాక్ చేద్దాం. సో అటాక్ ప్లస్ కన్ఫ్యూజ్, తర్వాత షార్ట్ అనేది పడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకి ఇస్తారు షార్ట్. ఓకే, పూర్తిగా డ్యామేజ్. ఓకే, డన్. సో ఫైనల్లీ క్లియర్ చేసాం గైస్. ఇప్పుడు నాకు మొత్తం క్లారిటీ వచ్చేసింది గైస్, మొత్తం క్లారిటీ వచ్చేసింది. ఇక్కడి నుంచి ఆడుకుందాం అసలైన ఆట. ఇంకా నేను మొదలు పెట్టలే బ్రో.